ఓం నమో వెంకటేశాయ. అంతర్యామిని ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఇంద్రియాన్ని, మనస్సుని, ప్రాణాలని వీటన్నిటినీ కూడా వశంలో పెట్టుకోవాలని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తుంటాయి. ఏమండి, అదేవిధంగా ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉండే క్షేత్రపాలకుణ్ణి, ఆ తర్వాత అమ్మవారిని సేవించిన తరువాతనే ప్రధానమైనటువంటి స్వామిని ఉపాసన చెయ్యాలి అని ఇదొక భగవద్ ఉపాసన విధానాన్ని మనకి ఆగమశాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ సమస్య ఏమిటి అంటే, మనం ఇవాళైతే ఏవో శాస్త్రాలని అవని ఇవని చెప్తున్నాం. మరి ఈ గొల్ల పిల్లలకి శాస్త్రాలు ఏం తెలుసండి? వాళ్ళు ఏమన్నా గొప్ప జ్ఞానులా? ఏమన్నా గొప్ప చదువుకున్నారా? శాస్త్రాల గురించి వాళ్ళకి ఏమన్నా పరిచయం ఉందా? ఏం లేవు కదా. మరి వాళ్ళకి ఎలా తెలుసు ఈ విషయాలన్నీ అనే సందేహం మనకు వస్తుంది. ఎలా తెలుసు అనంటే, భగవత్ కటాక్షం చేత, భగవత్ కృప వాళ్ళకు ఉండటం చేత వాళ్ళ చేతలే శాస్త్రాలు అయిపోయినాయట. ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మనం శాస్త్రాన్ని పాటించేస్తూ ఉంటాం. అది మొట్టమొదటనే మనకు ఒక ప్రతిజ్ఞ చేయించింది అమ్మవారు రెండవ పాశురంలో, చెయ్యాదన చెయ్యోం అని. ఏది చెయ్యాలో అది చేస్తాం, ఏది చెయ్యకూడదో అది చెయ్యం. నీకు ఎలా తెలుసు? ఏది చెయ్యాలని నీకు ఎలా తెలుసు? ఏది చెయ్యకూడదో నీకు ఎలా తెలుసు? అంటే ముందు దాని గురించి జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం ఉండాలంటే శాస్త్రాలను చదవాలి కదా. మరి చదవకుండానే జ్ఞానం నీకు ఎలా అబ్బింది అనే ప్రశ్న వస్తుంది. దానికి కారణం ఏమిటి అనంటే, ఆ భగవంతుడి యొక్క దయ వీళ్ళందరి మీద ఉండటం. ఆ దయ ఉండటం చేత వీళ్ళు చేసినటువంటి పనులే గొప్ప శాస్త్రాలు అయిపోయినాయి. అలాంటి గొప్ప శాస్త్ర పరిచయం కూడా కలిగిపోయింది వీళ్ళందరికీ కూడాను అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ తరువాత పాశురాన్ని మనకు అనుగ్రహిస్తున్నది అమ్మ. నాయగనాయ్ నింద్ర నాయగనాయ్ నింద్ర నందగోపనుడయ్య కోయిల్ కప్పానే கொடி தோன்றும் தோரண வாசல் கப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோ மூக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான் துயோமாய் வந்தோம் துயிலெழப்பாடுவன் வாயால் முன்ன முன்ன மாத்தாதே அம்மா நீ நேஷ நிலை கதவும் నీకు ఎలో ఎంబావాయ్ అని ప్రార్థన చేస్తున్నారు. ఇవాళ ముందుగా ఎవరిని ప్రార్థన చేస్తున్నారు? నాయగనాయ్ నిన్న నందగోపనుడయ్య కోయిల్ కాపాని అన్నారు. నందుని యొక్క భవనానికి కాపలా కాసేవాడా, మా నాయకుడా నువ్వు తలుపు తెరవయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. వచ్చింది ఎవరి దగ్గరికి? కృష్ణుడి దగ్గరికి. ఇంతమంది కలిసి ఎవరి దగ్గరికి పోదామని బయలుదేరారు? కృష్ణుడి దగ్గరికి కదా. కానీ కృష్ణుడిని ప్రార్థించకుండా ముందుగా ఎవరిని ప్రార్థన చేస్తున్నారు? నందుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకని? పరమాత్మకి ఎప్పుడూ కూడా పారతంత్రం అంటేనే ఇష్టమట. స్వతంత్రంగా ఉండటం ఇష్టం లేదు ఆయనకి. ఎప్పుడూ సర్వతంత్ర స్వతంత్రుడే ఆయన. ఆయన్ని నియమించేవాళ్ళు, నియంత్రించేవాళ్ళు ఎవరూ లేరు. ఆయన ఏదనుకుంటే అది చేసేస్తాడు ఆ వైకుంఠంలో. మరి ఎప్పుడూ స్వాతంత్రాన్ని అనుభవించేవాడికి
దానిలో మజా ఉండదు కదా. అందుకని ఆయన అనుకుంటూ ఉంటాట అప్పుడప్పుడు, ఒరే ఎవరన్నా నన్ను నియంత్రించేవాళ్ళు ఉంటే బాగుండే, ఏయ్ నువ్వు ఇలా చెయ్యొద్దు అలా చెయ్యి అని చెప్పేవాడు. అక్కడ కూడా ఒక ఆయన ఉన్నట్టండి, విశ్వక్సేనుడు ఆయన పేరు, సర్వసైన్యాధ్యక్షుడు విష్ణుమూర్తికి. ఆయన చేతిలో ఒక వేపబత్తం పట్టుకొని ఉంటాట. విష్ణు భగవాను నువ్వు ఇక్కడ కూర్చో అక్కడ ఉండు అని చెప్పి నిర్దేశం చేస్తూ ఉంటాట. ఆయన చేతిలో వేపబత్తం కూర్చోబడితే పడక్కుని కొడతాట. ఎందుకని? తాను సర్వతంత్ర స్వతంత్రుడు కదా, ఆయన్ని నియమించేవాళ్ళు నియంత్రించేవాళ్ళు ఎవరుంటారు? ఎవరు ఉండరు. మనకి ఏదైతే లభించదో దాని మీదే మన మనస్సు కూడా పోతూ ఉంటుంది. భగవంతుడికి కూడా అంతే. అందుకనే ఆ పారతంత్రాన్ని ఇష్టపడటమే ఆయనకి ఇష్టం. ఆ భూలోకానికి వచ్చినప్పుడు రామావతారంలో సీతాదేవితో మరలా అయోధ్యకి తిరిగి వస్తున్నాడు రావణ సంహారం అయిన తర్వాత. ఆ వచ్చేటప్పుడు కింద అయోధ్య నగరం కనపడింది. ఇప్పుడు ఏమని చెప్పాలి సీతమ్మకి? అదిగో సీత మన అయోధ్య అని చెప్పచ్చుగా. వీళ్ళిద్దరికి సంబంధించిందేగా అయోధ్య. లేదా సీత ఇదిగో మీ మామగారు ఉండేటువంటి అయోధ్య అని చెప్పచ్చా కొద్దిగా? లేకపోతే మా ఇంటికి ఇల్లాలు కదా, మా గృహలక్ష్మి కదా, కాబట్టి ఇదిగో నీ అయోధ్య అని చెప్పచ్చా? పర్వాలా, కొంతవరకు బాగానే ఉంది. ఏం చెప్పలే ఆయన. ఏమన్నాడు? రాజధాని పితుర్మమ అంటాడు. అదిగో మా నాన్నగారి యొక్క రాజధాని అది అని చూపించాడు. మన ఊరని చెప్పచ్చు, ఇంకేమి చెప్పకుండా మా తండ్రి గారి రాజధాని అని చెప్పటం ఏమిటి అంటే ఆయనకి కొడుగ్గా ఉండటమే ఇష్టం కూడా, అదే కోరుకుంటూ ఉండేవాడనమాట. ఈ విధంగా ఇప్పుడు ఎప్పుడూ కూడాను పరతంత్రమే స్వామికి ఇష్టము. ఇంకెవళ్ళో చెప్తే చేద్దాం అనుకుంటాడు తప్పితే తన ఇష్ట ప్రకారం చెయ్యాలి అని చెప్పి అనుకోడు. నందకుమార అని పిలిస్తే ఆనందపడతాడు, వాసుదేవ అంటే ఆనందపడతాడు. అంటే వసుదేవుని యొక్క కుమారుడా అంటే ఏమి ఇంకో పేరు లేదా? ఫలానా ఆయన కొడక అని చెప్పి పిలవటం ఎందుకు ఆయన్ని అంటే అది ఆయనకి ఇష్టం. ఇప్పుడు అదే కాదు, ఆ నందుడే కాదు, నందుని భవనానికి కాపలా కాసేవాడే ఇప్పుడు వీళ్ళకి నాయకుడైపోయాడు. అంటే క్షేత్రపాలకుడు అతనే కదా. కాబట్టి క్షేత్రపాలకుడిని దర్శించుకుంటున్నారన్నమాట వీళ్ళు. ఆ విధంగా ఆ ఇల్ కోవిల్ అని దానికి పేరు. కోవిల్ అంటే కోల్ అంటే స్వామి, ఇల్ అంటే నివాస స్థానం. ఆ కోయిల్ కపానే ఆ భగవత్ సంబంధమైనటువంటి మాటలు చెప్పటం. అంటే ఈయన అడ్డుకున్నాడు వాళ్ళని. ఎవరమ్మా మీరు, ఎందుకు వస్తున్నారు మీరు ఇక్కడికి? ఊరుకోవయా, మమ్మల్ని అడిగిస్తామండి, మేము తెలియదు నీకు, మేము కృష్ణుడికి బాగా కావలసిన వాళ్ళం. కావలసిన వాళ్ళు అయితే ఎప్పుడు పడితే అప్పుడు వస్తారా? ఆగండి ఎక్కడ అన్నాడు ఆయన. హట్, మమ్మల్ని ఆగమంటావేంటి? ఏమిటి అసలు నీ పని? ఎవరిని పెడితే వాళ్ళని లోపలికి పంపించడం, లేకపోతే ఎవరిని పెడితే వాళ్ళని అడ్డగించడం కాదు. ఎవరిని పంపించాలో తెలియాలి, ఎవరిని పంపించకూడదో తెలియాలి. మేమందరం స్వామికి కావలసిన వాళ్ళం కదా, కాబట్టి మమ్మల్ని లోపలికి పంపించాలిగా. నువ్వు మమ్మల్ని అడ్డుకుంటావేంటా? వీళ్ళు దబా ఇచ్చేస్తున్నారు ఆయన్ని. ఆయనేమో పోనివ్వను నేను మిమ్మల్ని లోపలికి అని అన్నాడు. ఏమా మళ్ళీ అమ్మటే దబాయింపు ఆగిపోయింది. స్వామి మేమేదో దీనంగా ఆర్తులమైన వాళ్ళని, కృష్ణుడిని వేడుకోవటానికి వచ్చిన వాళ్ళము, కృష్ణుడికి విరోధులైన వాళ్ళని నువ్వు అడ్డగించాలి, కానీ ఆర్తితో వచ్చినటువంటి మమ్మల్నిటయ్యా నువ్వు ఆపాలని చెప్పి కోరుకుంటున్నావు. అలాంటి పని నువ్వు చేయాల్సిన పని ఇది కదా, ఇది కాదు కదా నువ్వు చేయాల్సింది, కాబట్టి మమ్మల్ని వదిలే స్వామి అని చెప్పి అడిగారు. ప్రతికూలను కదా అడ్డగించాలి. వీళ్ళ సంగతి ఇంకా సరే, వీళ్ళ అమ్మ చేసిన పని ఏమిటి? నేరుగా ఎత్తుకుపోయి రోలుకే కట్టిపడేసింది. ఆలన కట్టె రోలన్ లీలన్ నవనీత చౌర్యలీలం రోలన్ కట్టబడి బడియు ఆ బాలుండు విలసిల్లే భక్తి పరతంత్రుడై అని అంటారు పోతన గారు. ఆమె నేరుగా ఎత్తుకుపోయి రోటికే కట్టేస్తే ఈయన బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నాడు అంటాడు పోతన గారు. ఎందుకు ప్రకాశిస్తున్నాడుట? భక్తి పరతంత్రుడై అన్నాడు. భక్తికి వశపడ్డాడు ఈయన.
కనుక ఆ విధంగా భగవానుడి యొక్క శక్తి అంతా కూడా ఎట్లా ఉంటుంది అనంటే భక్తికి కట్టుబడి ఉంటాడు ఆయన. కోడి తోణుం తోరణ వాచల్ కపానే. అలా మొత్తానికి ఏదో పాపం ఆయన ప్రాధేయపడ్డారు, వాళ్ళని వదిలేశాడు ఈయన కొద్దిగా లోపలికి. లోపల ఇంకో ద్వారపాలకుడు ఉన్నాడు. పెద్ద భవనం కదండి నందుల వారిది. ఈయన పనేమిటి, ఆ పైన జెండాకి కట్టినటువంటి ఆ జెండా స్తంభానికి పైన జెండా, వాకిలికి ఒక తోరణం కట్టారు. వాటిని కాపాడటం ఈయన డ్యూటీ. కోడి తొండుం తోరణ వాషల్ కప్పానే అన్నాడు. ఈ కట్టబడినటువంటి జెండాని, దానికి ఉండేటువంటి తోరణాన్ని కాపాడేవాడా అని చెప్పి అన్నాడు. ఎందుకని జెండా ఉంటుంది భగవంతుడికి పైన అంటే, పాతకాలంలో దాని గురించి మనకి వేదాల్లోనే ఒక మాట చెప్పబడి ఉన్నది. ధన్వన్నివ ప్రపా అసీ అన్నారు. అంటే ఎడారిలో ఈయన ఒక చలివేంద్రం లాంటి వాడిట. పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే, అడవుల్లో వాటిల్లో ప్రయాణం చేసేటప్పుడు ఎడారులలో నీళ్లు తాగటానికి లేకపోతే మధ్యలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు. మరి చలివేంద్రం ఎక్కడుందో ముందు అసలు ఎలా తెలుస్తుంది అంటే, దానికి పైన జెండా కట్టేవాళ్ళుట. కాబట్టి దూరంగా వచ్చే ప్రయాణికులకు కూడా ఆ జెండా చూడంగానే ప్రాణం లేచి వచ్చేది. అదిగో అక్కడికి పోయామంటే మనకి నీళ్లు దొరుకుతాయి అని వాళ్ళకి ధైర్యం వచ్చేది. అలా భగవంతుడు కూడా ఎలాంటి వాడు అనంటే, ఎడారిలో ఒక చలివేంద్రం లాంటివాడు, అడవిలో ఒక చలివేంద్రం లాంటివాడు ఆయన అని వేదం చెప్తోంది. కాబట్టి ఇది ఒక లక్షణం భగవంతుడికి. అందుకే భగవద్ దేవాలయాల మీద కూడా ఒక జెండా ఉంటుంది చూడండి. ఎందుకు ఆ జెండా అంటే, భక్తులైన వారికి ధైర్యాన్ని ఇచ్చేటువంటిది ఆ జెండా. ఆ జెండా అక్కడ ఎగురుతూ ఉంటే మనకు ధైర్యం. అంతేకాదు, ఇక్కడ ఒక చమత్కారమైన విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు మన పెద్దలు. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు రాక్షసులు విపరీతంగా వస్తూ ఉండేవాళ్ళు ఆయన సంహరించటానికి, తెలిసిన విషయమే మనకి. అయితే పాపం నందుడికి ఒక పెద్ద సందేహం వచ్చిందిట. ఊరే మా ఇంట్లోనే ఈ పిల్లవాడు ఉన్నాడని రాక్షసులకు ఎలా తెలుస్తోంది అంటే, అప్పుడు ఇతడు నందుడు ఊరి మొత్తానికి కూడా పెద్ద రాజుగారు కదా ఆయన. కాబట్టి ఎవరన్నా ఊరికి వచ్చి వివరం అడిగితే, అదో ఫలానా రాజుగారింట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడండి అని చెప్పేస్తారు వచ్చిన వాళ్ళందరూ. రాజుగారి ఇల్లు అంటే ఊరికే ఐడెంటిఫై చేసేయచ్చు మనం. అన్ని చిన్న చిన్న ఊళ్ళు ఉంటే రాజుగారి ఇల్లు పెద్దదిగా ఉంటుంది. కాబట్టి అందరూ నేరుగా ఆయన ఇంటికి వచ్చేసేవాళ్ళు. కృష్ణుడికి ఏదో ఒక అపకారం తలపెట్టేవాళ్ళు. సరే, ఆయన వీటికి జోబడలేదు, అది వేరే విషయం. కానీ రాక్షసులందరూ వచ్చి పిల్లవాడికి ఇబ్బందులు పెడుతున్నాడు కదా. అందుకని నందుడు ఏం చేశాట, అన్ని ఇళ్ళు ఒకే రకంగా ఉండేటట్టు పెట్టేశాడు. ఈ రోజుల్లో మనకి రో హౌసెస్ అని కడుతున్నారు చూడండి, అలాగా అన్ని ఇళ్ళు ఒకే రకం. ఇప్పుడు ఎవడన్నా వస్తే ఏ ఇంట్లో కృష్ణుడు ఉన్నాడో తెలియదుగా కొత్త వాళ్ళకి మరీ ముఖ్యంగా. కాబట్టి నా పిల్లవాడిని రక్షించుకోవచ్చు అనుకొని అన్ని ఇళ్ళు ఒకే రకంగా ఉండేటట్టు శాసనం చేసి పడేశాడు ఆయన, రాజుగారు కదా. ఇంతవరకు బాగానే ఉంది. మరి మన కృష్ణుడు కొద్దిగా పెద్దవాడయ్యాడు. ఇప్పుడు కృష్ణుడిని కలవటానికి ఈ గోప బాలికలందరూ ఉన్నారే, వీళ్ళందరూ కృష్ణుడి ఇంటికి పోవాలితే రాత్రిపూట కదా అది జరిగేది. ఆయన కలవటానికి వెళ్ళేది రాత్రిపూట. పోతే ఏ ఇంటికి ఎందుకు దూరతారు వాళ్ళు? ఒక ఇంట్లో బదులు ఇంకో ఇంట్లోకి పోతే లేనిపోని అవమానాలు కాదు. అందుకని కృష్ణుడికి కూడా పెద్ద సమస్య అయిపోయింది. ఇది ఎవరినైనా కలవాలంటే ఎలా అని పోయి చెప్పేట, నాన్నగారు అందరి ఇల్లు ఒకే రకంగా ఉంటే మనం ఈ ఊరందరికీ కూడా గొప్పవాళ్ళం అన్న విషయం ఎలా తెలుస్తుంది? కాబట్టి మన ఇంటికి ఏదన్నా ప్రత్యేకత ఉండాలి, కనుక మన ఇంటి మీద ఒక జెండా పెడదామండి అన్నట్ట. స్వామి కార్యం స్వకార్యం అంటామే అలాగా. అంటే తమాషాగా చెప్పుకుంటూ ఉంటారు, కృష్ణుడు సరదాగా మాట్లాడేటువంటి మాటల కింద. ఏది ఏమైనా ఈ ఇంటి మీద ఒక జెండా ఉంది, దాన్ని కాపాడటానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని సంబోధన చేస్తూ వీళ్ళు చెప్తూ ఉన్నారనమాట. అంటే
ఇక్కడ జెండాలో ఎవరుంటారండి? గరుత్మంతుడు ఉంటాడు. ఎవరా గరుత్మంతుడు? శృతీనాం నిధి, సమస్త వేదములకు నిధి అయిన వాడు. అలాంటి ఆయన ఉండేటువంటి వాడు కనుక ముందుగా ఆ ధ్వజరక్షకునికి నమస్కారం చేస్తూ ఉన్నాడు. మణికదవం తాళ్తిరవోయ్ అన్నారు. ఆ మణి కవాటపు తలుపులు తెరవయ్యా, గడియ తెరువయ్యా అని అన్నారు. ఏమిటి ఈ మణి కవాటములు అంటే? ఆత్మస్వరూప జ్ఞానం, స్వస్వరూప జ్ఞానం అనేటువంటి రెండూట. నేనే గొప్ప అని చెప్పి తెలుసుకోవటం అంటే ఆత్మస్వరూపం ఇది. నేనే గొప్ప అనుకోవటం కాదు. నేనే గొప్ప అని అనుకున్న నువ్వు ఆ పరమాత్మకు సంబంధించినటువంటి వాడివన్న జ్ఞానం, దాని యొక్క స్వరూపాన్ని గురించి నువ్వు తెలుసుకోవటం, ఇవి రెండూ కూడా మనకి అడ్డుగా ఉండేవి. ఎప్పుడైతే ఇవి రెండూ మనల్ని తెరుచుకుంటాయో, ఈ ఆత్మ యొక్క స్వరూపం ఇలా తెరవబడుతుందో, అప్పుడు పరమాత్మకే నువ్వు చెందినవాడివి అన్న విషయం స్పష్టమవుతుంది. అలాంటి ఈ మణి ద్వారాల్ని నువ్వు తెరవయ్యా అని చెప్పి అన్నాడు. ఎవరు తెరుస్తారు మరి ఈ మణి ద్వారాలు అంటే? ఆచార్యుడే తెరుస్తాడు. ఎవడు ఆచార్యుడు? నందుడు అక్కడ ఆచార్యుడు. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్నపావృణు సత్యధర్మాయ ధృష్ణవే అని చెప్పి ఈశావాస్యోపనిషత్తు చెప్తోంది మనకి. ఇక్కడ ఈ గోపికలకి ఈ ద్వారపాలకుడికి ఓ మంచి సంవాదం జరిగిందిట. ఏమని? ఏమమ్మా, సమయం కాని సమయంలో వచ్చి మీరు ద్వారాలు తెరవమంటున్నారు, ఎలా తలుపులు తెరుస్తాను చెప్పండి. ఇదేమన్నా కృతయుగమా అందరూ సత్యవంతులు ఉండటానికి? కలియుగానికి దగ్గరగా ఉండే ద్వాపరయుగం. ఎక్కడెక్కడ దుర్మార్గులందరూ మాకు శత్రువుల రూపంలో వస్తున్నారు. ఏమయ్యా, మేము శత్రువుల్లాగా ఉన్నామా? ఆడపిల్లలమయ్యా మేము, రాక్షసులం కాదు అన్నారట వాళ్ళు. అమ్మా, ఒకానొకప్పుడు ఒక ఆడపిల్లేగా ఆ పూతన ఓ మంచి గొల్లబాలిక వేషంలోనే కదా వచ్చింది. అదేమిటయ్యా అలా అంటావు? మేము చాలా చిన్నపిల్లలమయ్యా. మీరు చిన్నపిల్లలేనమ్మా. ఆ వచ్చిన పూతన కూడా చిన్నపిల్లలానే వచ్చిందిగా, ముసలిదాని వేషంలో రాలేదు కదా. అది విడిగా వచ్చిందయ్యా, మేము ఇంతమంది సమూహంగా వచ్చామన్నారట. అమ్మా, ఆ రోజు ఖరదూషణలు కూడా 14,000 మంది కలిసి వచ్చేసారమ్మా. మీలో ఎంతమంది రాక్షసులో, ఎవరు రాక్షసులో మాకేం తెలుసు అన్నట్టయినా. ఏమిటయ్యా బాబు, మమ్మల్ని ఇలా అనేస్తున్నావే, మేము రాక్షసులుగా కనపడుతున్నామా? అమాయకులమైన వాళ్ళము అన్నారట. తల్లి, ఒకరోజు ఓ అమాయకమైన వత్సాసురుడు అంటే ఆవు దూడ ఎంత చక్కగా ముద్దుగా ఉంటుందో, అమాయకమైన ఓ దూడ రూపంలో వచ్చాడు వత్సాసురుడు అనేవాడు. మీరు కూడా అదే అయి ఉండొచ్చుగా. ఓరి నాయన, ఏమిటయ్యా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే అని అన్నాడు. ఆయర్ షిరు మియరో ముక్కు, అయ్యా మేము గొల్లపడుచులం, మాలాంటి వాళ్ళతో నీకేమిటి భయం అన్నాడు. అంటే అప్పుడు ఇతను అడిగాడు, ఏమమ్మా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా మీరు, బాగుంది, అసలు దేనికోసం వచ్చారు మీరు ఇక్కడికి అన్నాడు. అంటే వీళ్ళు చెప్పారు, అరై ఆయర్ షిరు మియరో ముక్కు అరై పరై మాయన్ మణివಣ್ಣన్ నెనలే వాయ్ నేందాన్. మాకు ఆ శ్రీకృష్ణుడు నిన్నే మాట ఇచ్చేశాడయ్యా. ఏమని మాట ఇచ్చాడు ఆయన? ముందు రోజంతా కూడాను ఈయన రాసం ఆడాడు వీళ్ళందరితో. రేపు తెల్లవారుజామునే మీరందరూ రండి, మీ చేత కాత్యాయని వ్రతం చేయిస్తానని చెప్పాడు. ఆ వ్రతం చేయడానికి ఒక పరై అనే వాయిద్యం కావాలిట. ఆ వాయిద్యం ఇస్తానన్నాడు ఆయన. ఆయన చెప్తే మేము వచ్చాం కానీ, లేకపోతే మాకేం పని, మేమెందుకు వస్తాం మీ ఇంటికి అసలు? వీళ్ళు దబాయించేస్తున్నారు ఆయన ఇంకా. కాబట్టి ఆయన చెప్తే కదా మేము వచ్చాము, దానికి నువ్వు మమ్మల్ని అడగటం ఏమిటి, ఇదేమన్నా భావ్యంగా ఉన్నదా అని వీళ్ళే ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉన్నారు. నెన్నలే వాయ్ నేందాన్, అందులోనూ రామోది నాభిభాష్యతే అని అంటారు కదా. రాముడు ఒక్క మాటే కానీ రెండవ మాట అనేటువంటిది లేదు కదా. అలానే కృష్ణుడు కూడా కదా, నమే మోఘం వచో భవేత్ కృష్ణే అని అన్నాడు కదా ఆయన.
నేను ఒకసారి మాట ఇచ్చానంటే ఆ మాట ఎప్పటికీ తప్పను అంటాడు కదా శ్రీకృష్ణుడు కూడా. మరి అలాంటిది నిన్ను మేము ఎందుకని ఇలాగా వంచడం కోసం మేము ఇక్కడికి వచ్చామని చెప్పి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పి, ఆయన మాట ఇచ్చాడు కాబట్టి మేము వచ్చాం, కానీ లేకపోతే ఎందుకు వస్తాము అని చెప్పాను. సర్లే, ఆయన మీకు ఏదో వాయిద్యం ఇస్తానని అంటున్నారు కదా, ఆ వాయిద్యం నేనే తెచ్చిస్తానేమమ్మా అన్నాడు. అలా ఎలా కుదురుతుంది అంటే వీళ్ళ కోరిక ఏమిటి, లోపలికి వెళ్ళాలి, ఆ కృష్ణుడు పడుకొని ఉన్నప్పుడు ఆ శయన సౌందర్యం చూడాలి అనేటువంటి కోరిక అన్నమాట వీళ్ళది. అందువల్ల వీళ్ళ మనసులో ఏముందో తెలియకుండా నేను ఎలా పంపిస్తాను అని ఈయన అంటాడు. అంటే వీళ్ళన్నారు తూయో మాయివందోం అన్నారు, మేము చాలా పరిశుద్ధులమై వచ్చినటువంటి వాళ్ళము. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి, ఆంతరంగికమైన పరిశుద్ధత మా దగ్గర ఉన్నది అని చెప్పడం వీళ్ళ యొక్క ఉద్దేశం. ఇంతకుముందు ఏమన్నారు, కృష్ణుడు ఏదో వ్రతం చేయిస్తాను స్నానవ్రతము అని చెప్పి అన్నాడు. స్నానవ్రతానికి వచ్చిన వాళ్ళు స్నానం చేసి వస్తారా, ఈయన ప్రశ్న అది. ఇందాకేమో స్నానవ్రతం అంటారు, ఇప్పుడేమో స్నానం చేసేసి వచ్చామని చెప్పి అంటామేమిటి అని చెప్పి అన్నీ కూడా పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారే మీరు, నేను ఎలా లోపలికి పంపించను అని చెప్పి అన్నాడు. తుయిలే చెప్పాడు వాన్. ఇంకా ఏం చెప్తున్నారు వాళ్ళు, ఆ స్వామిని నిద్రలేపి మేల్కొలుపు పాటలు పాడి సుప్రభాతం పలకటం కోసం వచ్చామయ్యా మేము అన్నారు. ఏమమ్మా, ఎవరన్నా నిద్రపోయే వాళ్ళని నిద్రలేపి మరీ సుప్రభాతం పాడతారా, భలే వాళ్ళు దొరికారు కదమ్మా మీకు. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఆ నిద్రాకాలిక సౌందర్యం చూడటం వీళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. ఇలా వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే వీళ్ళు వెంబటే ఆయనకి సమాధానం చెప్పేస్తున్నారు. స్వామి వాయాల్ మున్న మున్న మతాదే అమ్మా, ఏమయ్యా స్వామి, ఏదో ఒక మాట అడ్డు చెప్పమాకవయ్యా, మాకు లోపలికి పోనివయ్యా ముందు చాలు మమ్మల్ని. మేము ఎన్ని ప్రశ్నలు వేస్తే అన్నిటికన్నిటికీ సమాధానాలు చెప్పేస్తుంటివే, నువ్వు మమ్మల్ని వందల ప్రశ్నలు అడుగుతుంటివే. ఎలా ఇలా అయితే కృష్ణుణ్ణి చూడటమే మా లక్ష్యం, అందుకోసం వచ్చిన మమ్మల్ని నువ్వు అడ్డగిస్తావా, ఇది భావ్యమా, నీ నేష నిలై కదవం నీకు. నువ్వు ఒక రెండు మంచి మాటలు చెప్పు, ఆ తలుపులు తెరువు. వాచా ధర్మమవాప్నుహి అని అంటుంది సీతమ్మవారు హనుమంతుడితోటి. రెండు మంచి మాటలు చెప్తే నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించినట్టే. రాముల వారికి నా పరిస్థితిని చక్కగా చెప్పావు, చాలు నీ ధర్మం అయిపోయింది. అలా నువ్వు కూడా ఏం చేయాలి, కాపలావాడివి, మా పరిస్థితి ఆయనకి చెప్పాలి. కానీ ఏం చెప్పకుండా నువ్వే ముందు అటగిచ్చేస్తే మేము ఎలా ఆయన్ని చేరేది, ఏ విధంగా ఆయనకి దగ్గర అవుతాం మేము, నువ్వు ఆలోచన చెయ్యక్కర్లేదు అని చెప్పి వీళ్ళే దబాయించేస్తున్నారు ఆయన. అప్పుడు ఈయన అనుకున్నాడు, సరే వీళ్ళు ఇలాగా పోయేటట్టు లేరు అని అనుకొని ఏం చెయ్యాలి చెప్పమ్మా అని చెప్పి అంటే, నీ నేష నిలై కదవం నీకు, ఈ ప్రేమపూర్ణమైనటువంటి తలుపులను నువ్వే తెరువు. అంటే మా అంతటా మేము స్వతంత్రించి ముందుకు పోవటం భావ్యం కాదు, అది ధర్మం అనిపించుకోదు. కాబట్టి నువ్వే నీ అంతట నువ్వుగా తలుపుల్ని తెరిచి లోపలికి మమ్మల్ని పంపించు. భయం భయానాం అపహారిణీ స్థితే మనస్యనంతే మమ కుత్ర తిష్టతి అంటాడు ప్రహ్లాదుడు. అలాగా భయానికే భయం కలిగించేటువంటి వాడు ఈయనైతే ఇంకా మన మనసులో భయం అనే మాటకు అర్థం ఏంటండి? ప్రపంచంలో ఏదన్నా ఒక కష్టం కలిగితే ఆ కష్టాన్ని దూరం చేసేవాడే ఈయనైతే ఆయనకు కష్టం అంటే ఇంకోటి వస్తుందా? ఆయన్ని కష్టపెట్టగలిగిన వాడు ఎవడన్నా ఉంటాడా? ఏమిటయ్యా నువ్వు మాట్లాడే మాటలు అని చెప్పి వీళ్ళే దబాయించేశారు ఆయన. వీళ్ళకి సమాధానం చెప్పలేక ఆయన, మనము ఎవరన్నా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆనందంగా లోపలికి పంపించాలి. కానీ
మనంతట మనం పంపించాలి కానీ తలుపులు మీరే తెలుసుకోండి, మీదంతట మీరే లోపలికి పోండి అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి మేము ఆ విధంగా లోపలికి పోయేటట్లుగా నువ్వు మాకు చెయ్యి అని చెప్పి వీళ్ళు ఆయన్ని ప్రార్థన చేశారు. దాంతో వీళ్ళని ఆయన లోపలికి పంపించడం జరిగింది అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకొని రేపు మరొక పాసురంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఆండాళ్ తిరువడిగళే శరణం.